హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే వెండి వస్తువులు ఉంటాయి కదా, అంటే దేవుడి విగ్రహాలైనా పట్టీలైనా చైన్స్ అయినా ఏవైనా కానీ అలాంటివి నల్లగా పోయినప్పుడు అంటే క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇక్కడ నేను చెప్పే చిన్న టిప్తో ఈజీగా క్లీన్ చేసేయచ్చు. జస్ట్ 5 minutes పడుతుంది అంతే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పట్టీలు తీసుకున్నాను. ఈ పట్టీలు ఎంత నల్లగా అయిపోయి ఉన్నాయో చూడండి. కేవలం 5 నిమిషాల్లో ఈ పట్టీలను మనం మెరుగు పట్టిస్తే ఎలా వస్తాయో అలా వచ్చేలా మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. పట్టీలనే ఏం కాదు, ఏ వండు వస్తువులైనా చైన్స్ అయినా కానీ దేవుని విగ్రహాలైనా ఏవైనా ఈ చిన్న టిప్తో క్లీన్ చేసేయచ్చు. అది ఎలానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్లాస్టిక్ గిన్నెని తీసుకోండి. స్టీల్ గిన్నె కానీ అలాంటివి ఏమీ వాడొద్దు, ప్లాస్టిక్ గిన్నెనే తీసుకోండి. తర్వాత మనకి ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత ఇలా అట్టలు ఉంటాయి కదా, సిల్వర్ కలర్లో ఉన్నాయే తీసుకోండి. ఇవి కట్ చేసి తీసుకోండి. ట్యాబ్లెట్స్ అట్లనేం కాదులే కానీ సిల్వర్ కలర్ ఫాయిల్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివైనా తీసుకోవచ్చు. ఏవైనా కానీ సిల్వర్ కలర్లో ఉన్నవే తీసుకోండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కొంతమంది వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు మరిగించిన తర్వాత కోల్గేట్ పేస్ట్ రాసి అలా చేస్తారు కదా. అలా కాకుండా ఇక్కడ మనం వేడి నీళ్ళలో మరిగించాల్సిన అవసరం ఏమీ లేదు. అస్సలు స్టవ్ అంటించాల్సిన అవసరమే లేదు. ఈ చిన్న టిప్తో కొత్త వాటిలా వస్తాయి ఏ వండి వస్తువులైనా కానీ. చూడండి, ట్యాబ్లెట్ అట్టల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీరా షాంపూ ఉంటుంది కదా, 2 రూపీస్ది. ఆ షాంపూలో సగం షాంపూ వేసుకోండి, అంటే ఆ ప్యాకెట్లో సగం వేసుకోండి. ఇది 2 రూపీస్ షాంపూ కదా, ఇందులో సగం సరిపోతుంది. ఇక్కడ నేను 2 జతల పట్టీలు తీసుకున్నాను. ఆ 2 జతలకి సగం షాంపూ సరిపోతుంది. అంటే మీరు ఏమన్నా దేవుని విగ్రహాలు చైన్స్ అలాంటివి ఏమన్నా ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నారంటే ఒక షాంపూ వేసుకోండి. ఇలా షాంపూ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీరు తీసుకున్న ఏవైనా కానీ వెండి వస్తువులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి వెనిగర్ ఉంటుంది కదా, అంటే మనం మామూలుగా ఇంట్లో వాడుకునేది ఫ్రైడ్ రైస్ అలాంటి వాటిలో వేసుకుంటాం కదా, ఆ వెనిగర్ని ఈ పట్టీలు మునిగే వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ బేకింగ్ సోడాని కొంచెం వేసుకోండి. అంటే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అలా కొంచెం వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ సోడా కనుక లేకుంటే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడానైనా కానీ కొంచెం వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా. చూడండి, ఇంత బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో అంతా ఒకసారి బాగా కలపండి, అంటే ఈ వెనిగర్ బేకింగ్ సోడా అంతా ఒకసారి కలిసేటట్లు. మీకు వీడియోలో అర్థమయ్యే ఉండాలి, బేకింగ్ సోడా వేయగానే వెంటనే పట్టీల కలర్ అనేవి చేంజ్ అయ్యాయి. చూడండి, చాలా వరకు ఆ మురికంతా పోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆ వెనిగర్లో ఈ పట్టీల మురికంతా ఎలా వచ్చిందో. వెనిగర్ మొత్తం నల్లగా అయిపోయింది, పట్టీలు కూడా చాలా వరకు మురికిపోయింది, అంటే ఒక 40% పోయింది. మీకు కనిపిస్తుంది కదా, చూడండి వెనిగర్లో ఎంత మురికి వచ్చిందో. ఈ మురికంతా పట్టీలదే. వేరొక గిన్నెలో నార్మల్ వాటర్ వేసుకొని ఈ పట్టీలను ఒకసారి కడుగుదాం. అంటే ఇవి నార్మల్ వాటర్ అండి, హాట్ వాటర్ ఏమీ కాదు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ పట్టీలను వేసుకొని ఒకసారి కడుగుదాం. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఎంత కలర్ చేంజ్ అయ్యాయో. చూడండి ఎంత బాగున్నాయో పట్టీలు. ఈ మిగతా మురికి కూడా పోవడానికి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ని కొంచెం పట్టీలకి అప్లై చేసి మనకి పనికిరాని బ్రష్తో క్లీన్ చేసామంటే ఇంకా మిగతా ఉన్న మురికి కూడా పోతుంది.
చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం పేస్ట్ వేసుకోండి, అంటే ఆ పట్టీలకి కొంచెం వేసుకోండి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో పనికిరాని బ్రష్లు ఉంటాయి కదా, టూత్ బ్రష్లు అంటే మనం వాడి పడేసేవి, ఆ బ్రష్తో ఇలా నిదానంగా 1 నిమిషం పాటు బాగా రుద్దండి. ఇంకా మిగతా మురికి కూడా పోతుంది. చూస్తున్నారు కదా, పేస్ట్ వేసి ఇలా బ్రష్తో రుద్దుతున్నప్పుడు మిగతా మురికి కూడా ఎలా వస్తుందో నా చేతులకి నల్లగా అంటుకుంటుంది, కనిపిస్తుంది కదా. ఇలా నీట్గా రుద్దుకున్న తర్వాత బ్రష్తో మామూలు వాటర్లో వేసుకోండి పట్టీలన్నిటినీ. నేను ఇక్కడ ఒకటి చేసి చూపిస్తున్నాను, మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి. అంటే వీడియో కొంచెం లెంత్ అవుతుందని నేను ఇంతవరకే వీడియో చేస్తున్నాను. సేమ్ మిగతావి కూడా కొంచెం పేస్ట్ వేసుకొని బ్రష్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పట్టీలన్నిటినీ క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో, అచ్చం మనం మెరుగు పట్టించినట్లే, అంటే కొత్త పట్టీలాగే కనిపిస్తున్నాయి. ఇవి ఫ్రెష్ వాటర్లో వేసి 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసి ఇలా నీట్గా తుడిచేయండి. చూడండి అచ్చం కొత్త వాటిలాగే ఉన్నాయి పట్టీలు. ఇంతకుముందు పట్టీలు ఎలా ఉన్నాయో పక్కన నేను ఫోటో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు అయితే సేమ్ అలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉన్నాయి. జస్ట్ ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఏ వెండి వస్తువులైనా కానీ మీరు ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అస్సలు మురికి అనేది ఎక్కడా లేదు. మీకు వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చేమో కానీ నార్మల్గా మాత్రం చాలా బాగున్నాయి, అచ్చం కొత్త వాటిలాగే ఉన్నాయి. ఎంత సింపుల్గా వెండి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేస్తుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.